నమస్కారం. మన దేశం భారతదేశం. సంస్కృతి, చరిత్ర, సంపదల సమాహారం. కానీ మన చేతిలో ప్రతిరోజు తిరిగే ఈ డబ్బు అసలు ఎక్కడ తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. మన డబ్బు పుట్టుక నుంచి మన చేతికి చేరే వరకు మొత్తం వ్యవస్థను నియంత్రించే గుండె రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన దేశంలో ఎన్ని నోట్లు విడుదల కావాలి, ఎలా ఉండాలి, ఎంత సర్క్యులేషన్లో ఉండాలి అన్నిటినీ ఈ సంస్థ నిర్ణయిస్తుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆర్బీఐ స్వయంగా నోట్లు ముద్రించదు. ఇక్కడే రంగంలోకి వస్తుంది ఎస్పీఎంసీఐఎల్, అంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక ప్రభుత్వ సంస్థ. 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ చేసిన కంపెనీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుంది. ఎస్పీఎంసీఐఎల్ పని ఏమిటంటే నోట్లు ముద్రించడం మాత్రమే కాదు, కాయిన్స్ తయారు చేయడం, పాస్పోర్ట్స్, స్టాంప్స్, సెక్యూరిటీ డాక్యుమెంట్స్ తయారు చేయడం కూడా. అంటే దేశానికి అవసరమైన అన్ని సెక్యూరిటీ ప్రింటింగ్ పనులు ఈ ఒక్క సంస్థ చేతుల్లోనే ఉంటాయి. ఇక మరోవైపు ఆర్బీఐకి చెందిన ఒక ప్రత్యేక సంస్థ కూడా ఉంది. అదే BRBNMPL, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఆర్బీఐ యొక్క సబ్సిడరీ, అంటే ఆర్బీఐకి చెందిన ప్రత్యేక ప్రింటింగ్ కంపెనీ. ఇది కూడా నోట్లు ముద్రిస్తుంది. అంటే మన దేశంలో నోట్లు ముద్రించే పని రెండు సంస్థలు కలిసి చేస్తాయి. ఇవన్నీ కలిసి 10 రూపాయల నోట్ నుండి 500 రూపాయల నోటు వరకు డిమాండ్ ప్రకారం ముద్రిస్తాయి. ఒక్కో నోటు ఒక్కో చోట మాత్రమే కాదు, అన్ని ప్లేస్లో మిక్స్గా ముద్రిస్తారు. దీంతోని షార్టేజ్ రాదు, సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు విషయం, నోట్లు ఎక్కడ ముద్రిస్తారు? దేశంలో మొత్తం 4 ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. అందులో ఒకటి కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్, 2 బ్యాంక్ నోట్ ప్రెస్ దేవాస్. ఇవి రెండు కూడా భారత ప్రభుత్వం కింద పనిచేసేటువంటి ఎస్పీఎంసీఐఎల్ అండర్లో పనిచేస్తాయి. 3 భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ మైసూర్, 4 భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ సాల్బోని. ఇవి రెండు ఆర్బీఐ కింద ఉన్నటువంటి BRBNMPL సంస్థ పరిధిలో పనిచేస్తాయి. పాయింట్స్ గురించి చూద్దాం. దేశంలో 4 ప్రధాన మింట్స్ ఉంటాయి. ఇండియా గవర్నమెంట్ మింట్ ముంబై, ఇండియా గవర్నమెంట్ మింట్ కోల్కతా, ఇండియా గవర్నమెంట్ మింట్ హైదరాబాద్, ఇండియా గవర్నమెంట్ మింట్ నోయిడా. ఇవన్నీ ప్రభుత్వ సంస్థ ఆధీనంలోనే పనిచేస్తాయి. ఒక్కో కాయిన్ ఒక్కో ప్లేస్లో కాదు, అన్ని ప్లేసెస్లో అన్ని కాయిన్స్ కూడా తయారు చేయబడతాయి. ఇక్కడ మనం ఒక కాయిన్ చూద్దాము. ఈ కాయిన్లో మనకి ఏ సంవత్సరంలో ముద్రించబడిందో దాని కిందన ఇక్కడ మనకి ఒక డైమండ్ ఆకారం ఉంది. అంటే ఈ డైమండ్ ఆకారంలో ఉన్నటువంటి అన్ని కాయిన్స్ కూడా మనకి ఇండియా గవర్నమెంట్ మింట్ ముంబైలో ముద్రించినటువంటి కాయిన్స్ అన్నమాట. నెక్స్ట్ మనం ఇంకో కాయిన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ముద్రించబడినటువంటి సంవత్సరం 2017. దాని కిందన మనకి స్టార్ షేప్ ఉంది. స్టార్ షేప్ ఉంది అంటే అది మనకి ఇండియా గవర్నమెంట్ మింట్ హైదరాబాద్లో ముద్రించినటువంటి కాయిన్ ఇది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ కాయిన్లో మనకి 2015 సంవత్సరం కింద ఒక డాట్ ఉంది. డాట్ ఉంది అంటే మనకి నోయిడాలో ఉన్నటువంటి ముద్రణ కేంద్రంలో ముద్రించినటువంటి కాయిన్ అన్నమాట ఇది. తర్వాత ఇంకో కాయిన్ చూడండి, ఇక్కడ దీనికి ఎటువంటి మార్కు కూడా లేదు. అంటే ఇది కోల్కతాలో ముద్రించబడినటువంటి అనమాట. కోల్కతాలో ముద్రించినటువంటి కాయిన్కి ఎటువంటి మార్కు కూడా ఉండదు. గుర్తుంచుకోండి, మనకి కాయిన్స్ మీద ఎటువంటి మార్కు లేకపోతే కనుక అది కోల్కతాలో ముద్రించినటువంటి కాయిన్. తర్వాత కాయిన్లోని మనకి డాట్ ఉంటే కనుక అది నోయిడాలో ముద్రించినటువంటి కాయిన్. కాయిన్లోని మనకి స్టార్ షేప్ ఉంటే కనుక అది హైదరాబాద్లో ముద్రించినటువంటి కాయిన్. తర్వాత మనకి డైమండ్ షేప్ ఉంటే కనుక అది ముంబైలో ముద్రించినటువంటి కాయిన్. వీడియోలో చూపించిన మార్క్స్ మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. సో మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్లో ఒకసారి చెక్ చేసి చూడండి, మీకే క్లారిటీగా తెలుస్తుంది. భారతదేశంలోని చూపు లేని వారి కోసం వాళ్ళు నోట్లను ఈజీగా గుర్తించడానికి ఆర్బీఐ 2 రకాల గుర్తులను ఏర్పాటు చేసిందండి. వీటినే ఇంటాగ్లియో మార్క్స్ అని అంటారు. అయితే ఇంటాగ్లియో మార్క్స్లో ఒకటి, ఈ నోటు యొక్క కుడివైపున 4 సింహాల గుర్తు ఉంది కదండి, దాని పైన కొన్ని రకాల ఆకారాలు ఉంటాయండి. 100 రూపాయల నోటు పైన మనకి త్రిభుజాకారంలో ఉన్నటువంటి మార్క్ ఒకటి ఉంటుంది. అలాగే ఇంకొక రకమైనటువంటి మార్క్ ఏంటంటే నోటుకి ఇరువైపులా 2 వైపులా కూడా చివరన బ్లీడింగ్ లైన్స్ అనేవి ఉంటాయి. 100 రూపాయల నోటు మీద 4 బ్లీడింగ్ లైన్స్ అనేవి ఉంటాయి. 200 నోటు పైన కుడివైపు 4 సింహాల గుర్తు ఆకారం పైన హెచ్ ఆకారపు మార్క్ ఉంటుంది. అలాగే ఈ నోటికి 2 వైపులా కూడా 4 బ్లీడ్ లైన్స్, మధ్యలో 2 సర్కిల్స్ ఉంటాయి. ఇవి అందులో ఈజీగా గుర్తించడానికి ఉపయోగపడతాయి. చూపు లేని వారు 500 కాగితంని సులభంగా గుర్తించడానికి ఈ కాగితానికి కుడివైపున 4 సింహాల గుర్తుకు పైన వృత్తాకారపు మార్కు, అలాగే కాగితానికి ఇరువైపులా కూడా 5 బ్లీడ్ లైన్స్ ఉంటాయి. కరెన్సీ నోట్ల వెనక భాగంలో ముద్రించినటువంటి చిత్రాల గురించి తెలుసుకుందాం.
ఇవి సాధారణంగా ర్యాండమ్‌గా ముద్రించినవి కాదండి. ఇవి మన దేశం యొక్క చరిత్ర మరియు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం కోసం అని చెప్పేసి, ఈ కరెన్సీ నోట్ల వెనుక భాగంలో ముద్రించడం జరిగిందండి. మొదట మనం రూ. 10 నోట్ తీసుకుంటే గనక, దాని వెనక ఒడిస్సాలో ఉన్నటువంటి కోనార్క్ సన్ టెంపుల్‌ని ముద్రించడం జరిగింది. ఇది భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికని చెప్పేసి, ఈ కోనార్క్ సన్ టెంపుల్‌ని ముద్రించారు. నెక్స్ట్ రూ. 20 కాగితం చూస్తే గనక, దాని వెనక మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్, ఎల్లోరా గుహలు ఉన్నాయి కదండీ! అవి ముద్రించడం జరిగింది. ఇది మన దేశం యొక్క గొప్ప చరిత్రను తెలియచేయడం కోసం అని చెప్పి ముద్రించడం జరిగింది. తర్వాత రూ. 50 నోట్లలో మనకి కర్ణాటకలో ఉన్నటువంటి వెటరస్వామి కాంప్లెక్స్ ఉంటది కదండీ! టెంపుల్ కాంప్లెక్స్. అందులో ఉన్నటువంటి స్టోన్ చారియట్‌ని మనకిక్కడ ముద్రించడం జరిగింది. ఇది మన దేశంలో ఉన్నటువంటి మన సంస్కృతిని తెలియచేయడానికి ఇది ముద్రించడం జరిగింది. తర్వాత రూ. 100 నోట్లలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి యునెస్కో హెరిటేజ్ సైట్‌లో ఒకటైనటువంటి రాణి కీ వావ్‌ని ముద్రించడం జరిగింది. ఇది మన దేశ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ముద్రించారు. 200 నోటు వెనక భాగంలో మనకి మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి సాంచీ స్తూపాన్ని మనకి ముద్రించడం జరిగింది. రూ. 500 నోట్లు వెనక భాగంలో మనకి న్యూఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్‌ని ముద్రించడం జరిగింది. మన కరెన్సీ నోట్లపై ఉన్న ప్రతి చిత్రం మన దేశం ఎంత గొప్పదో చెప్పే ఒక చిన్న కథ. కాబట్టి మన చేతిలో ఉన్న డబ్బు కేవలం విలువ కాదు, మన భారతదేశపు గుర్తింపు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.